మౌనిక ఉదయాన్నే లెగిసి సంజయ్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో తన చెయ్యి జారిపోయి కింద పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్‌కైతే చాలా కోపం వచ్చేసి, "ఏంటే నా నిద్రే చెడగొడతావా నువ్వు? నీకు ఎంత ధైర్యం?" అని చెప్పేసైతే ఒక్కసారిగా లెగిసి మౌనిక మీద చాలా కోపం పడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మౌనిక మాత్రం చెయ్యి జారిపోయిందండి. "అత్తయ్య మీకు కాఫీ ఇచ్చి రమ్మన్నారు. అందుకనే ఇలా వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్‌కి మాత్రం చాలా కోపం వచ్చేసి, "లే ఎళ్ళు ముందు క్లీన్ చెయి. ఆ క్లీన్ చేసిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో" అని చెప్పేసైతే తన్నే ముందుకు తోసేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మౌనిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ మీనా దగ్గరకు బాలు వచ్చి ఆ సంజయ్ గాడు మౌనికని చాలా బాధ పెడుతూ ఉంటాడు. నేను ఎలాగైనా సరే తనని ఇక్కడ ఇంటికి తీసుకొని వచ్చేస్తాను అని చెప్పేసైతే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి, "ఎక్కడికి రా వెళ్తున్నావు నువ్వు ఇంత పొద్దు పొద్దున్నే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "నా చెల్లెని నేను నా ఇంటికి తీసుకొని రావడానికే అక్కడికి వెళ్తున్నాను. ఎలాగైనా సరే నా చెల్లెని మళ్ళీ నా ఇంటికి తీసుకొని వచ్చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఒక్కగానొక్క ఆడపిల్లని ఒక్కసారిగా మెడకి ఉరితాడు వేసి మరి ఆ ఇంట్లో పెట్టేశారు. అది ఎన్ని బాధలు పడుతుందో, ఏం చేస్తుందో తెలియటం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉండరా. మాకు తెలుసు మాకు అంతా ఏం జరుగుతుందో. అది క్షేమంగానే ఉంటుంది ఆ ఇంట్లో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "లేదు నాకు తెలుసు కదా వాడు ఎటువంటి వాడో. నేను ఎలాగైనా సరే చెల్లిని ఇక్కడికి తీసుకొని వచ్చేస్తాను. మీరు ఏం చేసినా సరే" అని చెప్పేసైతే సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.